హలో లిసనర్స్. ఈరోజు నేను చెప్పే కథ పేరు 'మిడ్ నైట్ ఫ్రీక్వెన్సీ'. జీవితంలో కొన్ని నిర్ణయాలు ఆ క్షణంలో చాలా చిన్నవిగా అనిపిస్తాయి. కానీ కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు మన జీవితాన్ని మార్చింది అదే నిర్ణయం అని అర్థమవుతుంది. ఇది అలాంటి ఒక నిర్ణయంతో మొదలైన కథ. ఎపిసోడ్ నంబర్ 1. ఒక నైట్ షిఫ్ట్, ఒక రెయినీ నైట్, ఒక ఫ్రీక్వెన్సీ. మండే 6:30 PM. హైదరాబాద్లోని ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ. రిలీజ్ వీక్ కావడంతో ఆఫీస్ మొత్తం హడావిడిగా ఉంది. కాన్ఫరెన్స్ రూమ్స్లో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఓపెన్ వర్క్ స్పేస్లో డెవలపర్స్ హెడ్ఫోన్స్ పెట్టుకొని కోడ్ రాస్తున్నారు. ఎక్కడ చూసినా ల్యాప్టాప్స్, కాఫీ మగ్స్, టీమ్స్ కాల్స్, క్లయింట్ ఎస్కలేషన్ మెయిల్స్. అందరి ముఖాల్లో ఒకే ఎక్స్ప్రెషన్: స్ట్రెస్. ప్రాజెక్ట్ మేనేజర్ మీటింగ్ రూమ్లోకి వచ్చాడు. అతని ప్రొజెక్టర్ ఆన్ చేసి అందరినీ చూసి అన్నాడు, "గాయ్స్, మన యూఎస్ క్లయింట్ కొత్త సపోర్ట్ మోడల్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇక నుంచి ప్రాజెక్ట్కి 24/7 సపోర్ట్ అవసరం. అందుకే పర్మనెంట్ నైట్ షిఫ్ట్ టీం ఏర్పాటు చేస్తున్నాం" అని అన్నాడు. రూమ్ మొత్తం సైలెంట్ అయిపోయింది. ఎవరూ మాట్లాడలేదు. మేనేజర్ మళ్ళీ అన్నాడు, "నైట్ అలయన్స్ ఉంటుంది, క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది, లెర్నింగ్ కూడా చాలా ఉంటుంది. బట్ ఇట్ నీడ్స్ కమిట్మెంట్. ఎవరైనా రెడీ ఉన్నారా?" అని అన్నాడు. ఒకరు నోట్బుక్లో ఏదో రాస్తున్నట్టు నటించాడు. మరొకరు ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూస్తూ బిజీగా ఉన్నట్టు కనిపించాడు. అందరూ క్వశ్చన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించారు. చివరి వరుసలో కూర్చున్న ఆదిత్య మాత్రం కిటికీ బయట సూర్యాస్తమయాన్ని చూస్తూ ఆలోచించాడు. ఈరోజు కూడా ఇంటికి వెళ్ళాక అదే రొటీన్. డోర్ తెరవడం, షూస్ ఒక మూల పెట్టడం, మైక్రోవేవ్లో డిన్నర్ వేడి చేసుకోవడం, టీవీ ఆన్ చేయడం, కొద్దిసేపు వెబ్ సిరీస్ చూడడం, ఫోన్ స్క్రోల్ చేస్తూ టైంపాస్ చేయడం, ఎవరితోనూ మాట్లాడకుండా నిద్రపోవడం, మరుసటి రోజు మళ్ళీ ఆఫీస్కి రావడం. రోజు అదే జీవితం. సో అతను మెల్లగా చేయి పైకెత్తాడు. "సార్, నేను నైట్ షిఫ్ట్ తీసుకుంటాను." మేనేజర్ ముఖంలో రిలీఫ్ అనిపించింది. "థ్యాంక్ యూ ఆదిత్య, ఐ అప్రిషియేట్ యువర్ డిసిజన్" అని అన్నాడు. మీటింగ్ ముగిసింది. అవుట్ సైడ్ మీటింగ్ రూమ్. రాహుల్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. "ఏంటి బ్రో, పర్మనెంట్ నైట్ షిఫ్టా? ప్రమోషన్ కోసం చేస్తున్నావా, లేక మూన్ లైట్ అంటే ఇష్టమా?" అని అన్నాడు. ఆదిత్య నవ్వుకున్నాడు. "ప్రమోషన్ కోసం కాదు. పగలైనా రాత్రైనా ఇంటికి వెళ్ళాక నా కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరూ లేరు. అందుకే షిఫ్ట్ మారినా నా లైఫ్ పెద్దగా మారదు." రాహుల్ కాసేపు సైలెంట్ అయ్యాడు. తర్వాత నవ్వుతూ అన్నాడు, "చూడు, ఈ నైట్ షిఫ్ట్లోనే నీ ఫ్యూచర్ వైఫ్ దొరికితే మాత్రం నాకు ట్రీట్ ఇవ్వాలి" అని అన్నాడు. ఇద్దరు నవ్వుకుంటూ క్యాఫెటేరియాకు వెళ్ళిపోయారు. ఆ రోజు ఆదిత్యకి అది ఒక షిఫ్ట్ చేంజ్ మాత్రమే అనిపించింది. కానీ డెస్టినీ దాన్ని ఒక లవ్ స్టోరీకి ఫస్ట్ పేజ్గా రాసేసింది. 3 months లేటర్. రాత్రి 2:08 ఆఫీస్ ఫ్లోర్ దాదాపు ఖాళీగా ఉంది. సెంట్రల్ ఏసీ నుంచి వచ్చే చల్లటి గాలి మొత్తం ఫ్లోర్లోని శబ్దాన్ని మరింత స్పష్టంగా వినిపిస్తోంది. కొన్ని మానిటర్స్ మాత్రమే ఇంకా ఆన్లో ఉన్నాయి. సర్వర్ రూమ్ నుంచి వస్తున్న హమ్మింగ్ సౌండ్, కీబోర్డు మీద వేగంగా పడుతున్న వేళ్ళ శబ్దం, అప్పుడప్పుడు వినిపిస్తున్న టీమ్స్ నోటిఫికేషన్. ఈ 3 శబ్దాలే ఆ ఫ్లోర్కి తోడుగా ఉన్నాయి. ఆదిత్య చివరి ప్రొడక్షన్ ఇష్యూని ఫిక్స్ చేసి సిస్టంలో అప్డేట్ చేశాడు. ఇష్యూ రిజాల్వ్డ్ సక్సెస్ఫుల్లీ, లాగింగ్ ఆఫ్ ఫర్ ద డే అని మెయిల్ సెండ్ చేశాడు. ల్యాప్టాప్ షట్ డౌన్ చేశాడు. డెస్క్ మీద ఉన్న చల్లారిపోయిన కాఫీని ఒకసారి చూసి చిన్నగా నవ్వుకున్నాడు.
ఈ కాఫీ కూడా నాకంటే ఎక్కువ ఓవర్ టైం చేసింది అని అనుకున్నాడు. లిఫ్ట్‌లో బేస్‌మెంట్ పార్కింగ్‌కి వెళ్ళాడు. పార్కింగ్‌లో చాలా కార్స్ వెళ్ళిపోయాయి. కానీ కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. సెక్యూరిటీ గార్డ్ అతన్ని చూసి గుడ్ నైట్ సార్, డ్రైవ్ సేఫ్ అని అన్నాడు. ఆదిత్య తల ఊపి తన వైట్ కారులో కూర్చున్నాడు. ల్యాప్టాప్ బ్యాగ్ని ప్యాసింజర్ సీట్ మీద పెట్టి ఇంజిన్ స్టార్ట్ చేశాడు. రైనీ నైట్. కార్ మెయిన్ రోడ్ మీదకి రాగానే మెల్లగా పడుతున్న వర్షం కాస్త జోరైంది. విండ్ షీల్డ్ మీద పడుతున్న ప్రతి చినుకు స్ట్రీట్ లైట్స్ని చిన్న చిన్న నక్షత్రాల్లా మార్చేస్తోంది. వైపర్స్ నెమ్మదిగా కదులుతున్నాయి. రేడియో ఆఫ్. ఫోన్ బ్యాటరీ 2%. బ్లూటూత్ కనెక్ట్ కాలేదు. స్పాటిఫై ఓపెన్ కాలేదు. సరే, ఈరోజు ఎఫ్ఎంఏ అని డాష్బోర్డ్ మీద ఎఫ్ఎం బటన్ నొక్కాడు. 98.3 ఎఫ్ఎం. అడ్వర్టైజ్మెంట్. ఫ్లాట్ 70% డిస్కౌంట్. స్కిప్. 91.1 ఎఫ్ఎం. ఓల్డ్ మెలోడీ. ఇప్పుడు 3 కాదు అని ఇంకో ఛానల్ చేంజ్ చేశాడు. 93.5 ఎఫ్ఎం. క్రికెట్ అనాలిసిస్. రాత్రి 2 గంటలకి క్రికెట్ గురించేనా అని స్టేషన్ మళ్ళీ మార్చేశాడు. 94.3 ఎఫ్ఎం. ఆర్జే నాన్ స్టాప్స్ జోక్స్ చెప్తోంది. అతను 2 క్షణాలు విని మళ్ళీ నెక్స్ట్ బటన్ నొక్కాడు. 95.0 ఎఫ్ఎం. కొన్ని క్షణాల నిశ్శబ్దం. తర్వాత మెల్లగా పియానో మ్యూజిక్. ఆ సంగీతం ముగిసిన వెంటనే ఒక ప్రశాంతమైన అమ్మాయి గొంతు వినిపించింది. హలో నైట్ లిసనర్స్ అని. ఇంకో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న ప్రతి కార్పొరేట్ ఎంప్లాయీకి ఈరోజు చాలా ఎగ్జాస్టింగ్గా గడిచి ఉండొచ్చు. మేనేజర్ అప్రిషియేట్ చేయకపోయి ఉండొచ్చు. క్లయింట్ థ్యాంక్ యూ చెప్పకపోయి ఉండొచ్చు. కానీ మీరు ఈరోజు చేసిన హార్డ్ వర్క్ రేపటి మీ విజయానికి ఫౌండేషన్. సో డ్రైవ్ సేఫ్. మరి ఇంటికి వెళ్ళాక మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అని వినిపించింది. ఆదిత్య స్టేషన్ చేంజ్ చేయడానికి చేయి ఎత్తాడు. కానీ ఎందుకో ఆగిపోయాడు. ఆ వాయిస్లో హడావిడి లేదు, అహంకారం లేదు, ఒక ప్రశాంతత మాత్రమే ఉంది. వర్షం బయటపడుతోంది. ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. కారులో మాత్రం ఆ గొంతు మాత్రమే వినిపిస్తోంది. రెడ్ సిగ్నల్ గ్రీన్ అయ్యింది. వెనక కారు హారన్ కొట్టింది. ఒక క్యాబ్ డ్రైవర్ విండో దించి సార్, సిగ్నల్ గ్రీన్ అని నవ్వాడు. ఆదిత్య కూడా నవ్వుకొని కారు ముందుకు తీసుకెళ్ళాడు. కానీ అతను మనసు మాత్రం ఇంకా ఎఫ్ఎం స్టేషన్ దగ్గరే ఆగిపోయింది. రేడియో స్టేషన్. ఆర్జే మేఘన హెడ్ ఫోన్స్ తీసి ప్రొడ్యూసర్ స్నేహ వైపు చూసింది. ఈరోజు షో ఎలా ఉంది అని అడిగింది. స్నేహ చిరునవ్వుతో అంది, నీకు తెలుసా, ఈ టైంలో చాలామంది కార్పొరేట్ ఎంప్లాయీస్ నిన్ను వింటారు. వాళ్ళకి నువ్వు ఆర్జే కాదు, ఒక ఫ్రెండ్. మేఘన కిటికీ బయట పడుతున్న వర్షాన్ని చూస్తూ మెల్లగా నవ్వింది. ఆమెకు తెలియదు, ఆ నగరంలో ఎక్కడో ఒక వైట్ కార్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమె వాయిస్ని మొదటిసారి పూర్తిగా విన్నాడని. కొన్ని పరిచయాలు పేర్లు తెలియకుండానే మొదలవుతాయి. కొన్ని అలవాట్లు నెమ్మదిగా మన రోజువారీ జీవితంలో భాగమైపోతాయి. ఆ రాత్రి ఆదిత్య స్టేషన్ మార్చకుండా విన్న ఆ కొన్ని నిమిషాలు ఒకరోజు అతని జీవితంలోనే అందమైన ప్రేమ కథకి మొదటి అధ్యాయం అవుతాయని అతనికి ఇంకా తెలియదు. ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. సో
వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో అదే రాత్రి అదే రోడ్, కానీ ఈసారి ఆర్జే అడిగిన ఒక ప్రశ్నకి ఆదిత్య పంపిన అనానిమస్ మెసేజ్ ఇద్దరి జీవితాలను నెమ్మదిగా ఒకే ఫ్రీక్వెన్సీలోకి తీసుకురాబోతుంది. సో ప్లీజ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. ఈ కథ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్టోరీస్.